అమరావతిలో నేడు టీటీడీ ఆలయ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దాదాపు 260 కోట్ల వ్యయంతో 2 దశల్లో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. రాజధాని అమరావతిలోని వెంకటపాలెం వెంకన్న భక్తులను విశేషంగా అలరిస్తున్నారు. రాజధాని గుంటూరు, విజయవాడ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. ఇక శనివారం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని తిరుమల తరహాలో భక్తులకు కొత్త అనుభూతి కలిగేలా కూటమి ప్రభుత్వం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అమరావతి నిర్మాణ పనులతో పాటుగా శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే నేడు ఆలయంలో పూజలు చేసి అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వెంకటపాలెం వెలసిన ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన ముఖద్వారం వద్ద 7 అంతస్తులతో మహారాజు గోపురం, 3 దిక్కుల్లో 5 అంతస్తులతో గోపురాలు, మాడవీధులు, పుష్కరిణితో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా ఈ ఆలయానికి 2వ ప్రాకారం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల ఆలయం మాదిరిగానే అమరావతిలోనూ 2వ ప్రాకారం నిర్మించనున్నారు. ఆలయం లోపల మహారాజు గోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్సవ మండపం, కోనేరు వంటివి కూడా రాబోతున్నాయి. ఈ నిర్మాణాలతో ఆలయ వైభవం మరింత పెరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం వెంకటపాలెం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి కృష్ణా కరకట్టుకు మధ్యలో 25 ఎకరాలను కేటాయించింది. దేవాలయానికి లోపలి ప్రాకారం మాత్రమే ఉండగా ఇప్పుడు వెలుపలి ప్రాకారాన్ని నిర్మించబోతున్నారు. అన్నదానం కాంప్లెక్స్, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్లు, భక్తులు వేచి ఉండే హాల్ వంటి నిర్మాణాల్ని 20 కోట్లతో చేపడతారు. 7 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టును మొదట ఆమోదించింది. ఇది వెంకటపాలెం ప్రధాన యాక్సెస్ రోడ్డు, కృష్ణా నది కట్ట మధ్య 25 ఎకరాల భూమిని కేటాయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీల బోర్డు 2018లో 150 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు నిర్ణయించుకుంది. అయితే ప్రభుత్వం మారడంతో ఆలయ పురోగతి నిలిచిపోయింది. గత ప్రభుత్వం బడ్జెట్ను 36 కోట్లకు తగ్గించింది. నిర్మాణాన్ని ప్రధాన ఆలయం, లోపలి ప్రాకారం, ఒకే రాజగోపురం, ధ్వజస్తంభ మండపానికి పరిమితం చేసింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ ఊపందుకుంది. దాంతో ఆలయ అభివృద్ధి ప్రాజెక్టు బడ్జెట్ 185 కోట్లకు పెరిగింది. కూటమి సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులతో భవిష్యత్తులో రాజధాని అమరావతిలోని వెంకటపాలెం వెంకన్న ఆలయం కూడా తిరుమల తరహాలో భక్తులను ఆకట్టుకునే ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.